హాయ్ అండి. ఈరోజు మనం బేసిక్ నుంచి టైలరింగ్ అనేది ఎలా నేర్చుకోవాలో ఈ రోజు నుంచి నేనైతే టైలరింగ్ పక్కా బేసిక్ నుంచి నేర్పిస్తానండి. అసలు స్టార్టింగ్ టైలరింగే రాని వాళ్ళకి అసలు ఫస్ట్ టైలరింగ్కి ఏమేమి కావాలి అనేదన్నీ నేను చెప్తాను. అసలు ఎలా నేర్చుకోవాలి బేసిక్ నుంచి ఇంక అసలు ఏమీ రాని వాళ్ళకి కూడా నేర్చుకునే విధంగా నేను టైలరింగ్ నేర్పిస్తాను. దానికి మనకి ఏమేమి థింగ్స్ కావాలి అనేది నేను ఫస్ట్ అయితే చెప్తాను. ఏమేమి కావాలి దానికి మనం ఫస్ట్ నేర్చుకోవడానికి కాబట్టి మనకి క్లాత్ అనేది అవసరం ఉండదు. మనం పేపర్ కటింగ్ నేర్చుకుందాం. ఫస్ట్ పేపర్ కటింగ్, మార్కింగ్, మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఇవన్నీ నేర్చుకున్న తర్వాతే మనము క్లాత్ కటింగ్ అనేది వెళ్ళేది. మనం ఫస్ట్ అయితే నేను క్లాసెస్ వైజ్ డే 1, క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అట్లా నేను ఒక్కొక్క క్లాస్ అనేది నేను వీడియో పెడతాను అనమాట. బేసిక్ వైజ్ పెడతాను, ఒకదాని తర్వాత ఒకటి కరెక్ట్గా మీకు అర్థమయ్యేలా. ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు అర్థమయ్యేలా నేను క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను, ఓకేనా? ఇప్పుడు మనకి అసలు టైలరింగ్ నేర్చుకోవడానికి బేసిక్లో ఉన్న వాళ్ళకి ఏమేమి కావాలి అనేది ఫస్ట్ అండి మనకి పేపర్స్, న్యూస్ పేపర్స్. ఎందుకంటే మనం ప్రతిదీ ఫస్ట్ ఏదైనా కానీ పేపర్ కటింగే చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి టేపు, తర్వాత వచ్చేసి మనకి సిజర్ అండ్ స్కేలు. మనం కరెక్ట్గా లైన్స్ కొట్టుకోవడానికి స్కేలు, మనకి పేపర్ కటింగ్ కాబట్టి ఈ మార్కర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ మనం ఈ మార్కర్ తోటి మనం మార్కింగ్ చేసుకోవడం కానీ అన్నీ నేర్చుకుంటాం. మనం క్లాత్ మీద మనకి మార్కర్ ఉంటాయి కదా, వాటితోటి మనం నేర్చుకుంటాం. ఫస్ట్ అసలు ఇవి ఎలా మనం చేయాలి అనేది నేను నేర్పిస్తాను. ఫస్ట్ మనం పేపర్స్ తీసుకుందాం. నేనైతే ఫస్ట్ అనేది డ్రెస్సెసే నేర్పిస్తానండి. ఎందుకంటే డ్రెస్సెస్ అనేది చాలా ఈజీ. డ్రెస్సెస్ నేర్చుకున్న తర్వాత మనకి బ్లౌజెస్ అనేది ఇంకా ఈజీ అనిపిస్తాయి అన్నమాట. అందుకని నేను డ్రెస్సెసే అసలు ఎలా కటింగ్ చేయాలి ఏంటని నేను ఫస్ట్ డ్రెస్సెస్ నుంచే స్టార్ట్ చేస్తాను. మనం ఎప్పుడైనా కానీ నేను 2 పేపర్స్ తీసుకుంటున్నానండి. ఇవన్నీ తీసేసి 2 పేపర్స్ చూడండి, 2 పేపర్స్ తీసుకొని ఈ 2 పేపర్స్ని ఇలా మనం ఫోల్డింగ్, ఇది ఫ్యాబ్రిక్ అయినా కానీ ఇలా ఫోల్డింగ్ చేస్తాము. అప్పుడు ఏంటంటే 4 ఫోల్డింగ్స్ అయిపోయింది. 4 ఫోల్డింగ్స్ అయింది కదా. ఎప్పుడైనా కానీ ఈ క్లోజ్ అనేది మన వైపు ఉండాలి, ఆపోజిట్ అనేది ఓపెన్స్ ఉండాలి. క్లోజ్ మాత్రం మన వైపు ఉండేలాగే చూసుకోవాలి. మనం క్లాత్ కానీ అండ్ పేపర్ కానీ ఇలా 4 ఫోల్డింగ్స్ వేయాలి. నేను ఫస్ట్ చెప్తున్నాను, డ్రెస్సెస్కి చెప్తున్నాను, బ్లౌజెస్కి అయితే కాదు. 4 ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో మార్కింగ్ చేయాలి. ఎలా మార్కింగ్ చేయాలనేది నేను నేర్పిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఎప్పుడైనా మనం ఎవరికైనా మనం డ్రెస్ కానీ ఏదైనా కానీ మనం మార్కింగ్ చేయాలంటే మనకి మెయిన్ ఉండాలి నెక్ అండ్ షోల్డర్. నెక్ ఎంత పెట్టాలి, షోల్డర్ ఎంత పెట్టాలి అనేది మనకి ముందు తెలియాలి. అది ఎలా తెలుస్తుందంటే ఎవరికైనా కానీ షోల్డర్ ఎంత మెయిన్ మనకి ఉండే పర్ఫెక్ట్ ఫుల్ షోల్డర్ ఉంటుంది కదా, ఆ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ మనం నెక్ అండ్ షోల్డర్ డిసైడ్ చేయాలి అంటే ఎంత పెట్టాలి. చాలా మందికి డౌట్ ఉంది, మనం డ్రెస్ కటింగ్ చేసేటప్పుడు నెక్ ఎంత పెట్టాలి, షోల్డర్ ఎంత పెట్టాలి. మిగతా కింద మనం మెజర్మెంట్స్ ఎంత పెట్టినా ఓకే, కానీ నెక్ అండ్ షోల్డర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి డ్రెస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అది ఎలా తీయాలి అంటే ఎవరికైనా కానీ చూడండి, మనకి ఈ షోల్డర్ నుంచి ఈ షోల్డర్ గుర్తుపెట్టుకుని కరెక్ట్గా ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి టేప్ ఉంది కదా, ఈ టేప్ తీసుకొని బ్యాక్ సైడ్ నుంచి కరెక్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి చూడండి, కరెక్ట్ మనకి భుజాల మీద కంటారు కదా, కరెక్ట్గా పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే నాకు 16 ఇంచెస్ వచ్చింది. 16 ఇంచెస్ వచ్చింది కదా. అట్లా మీరు ఎవరికైనా కానీ ఏ పర్సన్, ఎందుకంటే ఈ షోల్డర్ అనేది అందరికి ఒకేలా ఉండదు కాబట్టి ఎవరి షోల్డర్ ఎంత ఉందనేది మనం తీసుకోవాలి. నాకైతే 16 ఇంచెస్ వచ్చింది. ఈ 16 ఇంచెస్లో ఆఫ్ చేస్తే ఎంత 8. ఎందుకంటే మనకి ఇది 4 పేపర్స్ 4 మడతలు వేసుకున్నా కానీ మనం డ్రెస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అంటే రెండుగానే మనం చూసుకోవాలి. రెండు ఆఫ్ చేసుకుంటే షోల్డర్లో ఆఫ్ చేసుకుంటే 8 వచ్చింది. ఆ 8లో నుంచి 2 ఇంచెస్ అనేది తీసేయాలి. 2 ఇంచెస్ తీస్తే ఎంత అవుతుంది, 6 ఇంచెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను 6 ఇంచెస్లో నెక్ అండ్ షోల్డర్ పెట్టుకోవాలి. అంటే ఎలా అంటే ఇప్పుడు నేను 2.5 నెక్ అండ్ 3.5 షోల్డర్ పెట్టుకుంటా. అప్పుడు ఎంత అవుతుంది, టోటల్గా 6 ఇంచెస్.
సరిపోయింది కదా. లేదు నాకు డీప్ నెక్ కావాలి అని అనుకుంటే 3 ఇంచెస్ నెక్, 3 ఇంచెస్ షోల్డర్, అంటే 6 ఇంచెస్ కంప్లీట్. ఇంకా డీప్ కావాలంటే 3.5 నెక్, 2.5 షోల్డరు, 6. ఏదేమైనా కానీ ఆ 6లో కంప్లీట్ అవ్వాలి. నేను చెప్పేది అర్థమవుతుంది కదా. ఎవరికైనా కానీ ఇది ఎంత ఉందో చూసుకోవాలి. సపోజ్ నాకు 16 వచ్చింది కదా, కొంతమందికి ఇది తక్కువ ఉందనుకో 15 వస్తుంది. ఆ 15లో సగం అనంటే 7.5. ఆ 7.5 2 ఇంచెస్ తీసేయాలన్నమాట. 2 ఇంచెస్ ఇందులో ఆఫ్ చేసి ఆ ఆఫ్లో 2 తీసేసి దాన్నే మనం ప్రజెంట్ చేయాలి. ఓకేనా, అర్థమవుతుందా మీకు? ఇన్ కేస్ ఇది బాగా లావ్ ఉన్న వాళ్ళు ఇది 20 ఇంచెస్ ఉందంటే 20 ఇంచెస్లో ఆఫ్ ఎంత? 10లో 2 తీసేస్తే 8 అంటే అప్పుడు మనం ఎంత పెట్టుకోవాలంటే 3.5 నెక్, 4.5 షోల్డర్. అంటే అంత బ్రాడ్ అనేది తక్కువ, అంత సైజ్ అనేది మనకు అంత ఎక్కువ మందిలో ఉండదు కాబట్టి ఎక్కువ 16, 17 ఈ రేంజ్లోనే ఉంటుంది, లేదా 15 ఉంటుంది. సో నేను అయితే చెప్పింది అయితే మీకు అర్థమవుతుంది. నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం దీని మీద మార్కింగ్ చేద్దాం. నాది షోల్డర్ చెప్పాను కదా నేను 16 ఇంచులు అని. 16 ఇంచులు వచ్చిందా, 16లో ఆఫ్ వచ్చేసి 8. ఆ 8లో నేను 2 ఇంచెస్ తీసేస్తే 6 కదా. 6లో నేను ఇప్పుడు ఇక్కడ నేను చేస్తాను. ఫస్ట్ మనం ఇట్లా 6 ఇంచెస్ అని మనం ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ 6 ఇంచెస్ ఇట్లా మార్క్ చేసేసుకోవాలి. క్లోజ్ మన వైపు ఉండాలి. తర్వాత ఇప్పుడు మనం ఇందులో నెక్ అండ్ షోల్డర్, ఇప్పుడు మనం నెక్ నేను 2.5 నెక్ పెట్టి మిగతా రిమైనింగ్ ఇంకెంత ఉంటుంది 6లో 3.5 షోల్డర్ పెట్టుకోవచ్చు. లేదు అంటే 3 నెక్ 3 షోల్డర్, అది మన ఇష్టం అన్నమాట. సో ఇప్పుడు నేను చూడండి దీనికి 3 నెక్ 3 షోల్డర్ పెడుతున్నాను. 3 నెక్, మిగతా రిమైనింగ్ 3 షోల్డర్. ఇప్పుడు ఈ 2 అయినాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి నెక్ హైట్ ఎంత పెట్టాలి? నెక్ హైట్ ఎవరికైనా కానీ ఈ ఎండింగ్ నుంచి చూసుకోండి 5 ఇంచెస్ ఆర్ 5.5. నేనైతే 5.5, లాస్ట్ అయితే 6 ఇంచెస్. ఇది చూడండి దీనికి 5.5 ఇంచ్ పెడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ 3 ఇంచెస్ ఉంది కదా, ఇక్కడ కూడా మనకి 3 ఇంచెస్ వెడల్పు ఉండాలి. 3 ఇంచెస్ నేను ఇట్లా బాక్స్ కొట్టేస్తున్నాను. మొత్తం మనం ఇలా బాక్స్ కొట్టుకొని మనం ఏ నెక్ డిజైన్ అయినా కానీ ఈ బాక్స్లోనే గీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ 3 ఇంచెస్ కదా. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ హైట్ అనేది ఎవరికైనా 6 ఇంచెసే ఉంటుంది. చూడండి 6 ఇంచెస్ నేను మార్క్ చేశాను కదా. 6 ఇంచెస్కి ఇలా లైన్ కొట్టేసుకోండి. తర్వాత ఇటు సైడ్ లైన్ అనేది మనం ఇట్లా గీసేసుకోవడమేనమాట. దీనికైతే ఇంత కొలత అంటూ ఉండదు. మనకి మిగతా మెజర్మెంట్స్లోకి వెళ్ళినప్పుడు ఇది అర్థమవుతుంది. ఇలా లైన్ కొట్టేసుకొని ఇప్పుడు మనకి ఇందులో రౌండ్ వస్తుంది కదా. ఇప్పుడు ఈ ఆర్మ్ రౌండ్లో రౌండ్ అనేది వస్తుంది. ఆ రౌండ్కి ఎంత మార్కింగ్ చేయాలి? ఎవరికైనా కానీ 1.5 కాదు 1.5 ఈ మిడిల్ నుంచి, కరెక్ట్గా ఈ మిడిల్ నుంచి 1.5కి ఇలా డాట్ పెట్టేసుకొని మనం ఇలా షేప్ గీసుకుంటాం. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇందులో కూడా మనం రౌండ్ గీసుకోవాలన్నమాట. ఆ రౌండ్ ఎంతలో, ఇప్పుడు ఇందులో ఇంత అని పెట్టుకున్నాం కదా, ఇందులో 1/4 ఇంచు అంటే హాఫ్ ఇంచ్ కన్నా హాఫ్ ఇంచ్ సరిపోతుంది. హాఫ్ ఇంచ్ కానీ కొంచెం తక్కువ కానీ ఏదైనా. మరి మీకు చేయి తిరిగిందంటే మనం ఇట్లా నీట్గా రౌండ్ గీసుకోవచ్చు. ఇది చూడండి నేను హాఫ్ ఇంచ్ పెట్టాను, ఈ మూల నుంచి హాఫ్ ఇంచ్ పెట్టి నేను రౌండ్ గీసాను. ఇప్పుడు మనకి నెక్ అండ్ షోల్డర్ అనేది నేను మీకు చెప్పాను. ఎలా అంటే ఇప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా షోల్డర్ ఎంత ఉందో మీరు చూసుకోవాలి. ఫస్ట్ బేసిక్ పాయింట్ ఇది మీకు కరెక్ట్గా లేకుండా మీరు ఇంకా ఎంత మంచి మార్కింగ్ చేసినా, ఎంత మంచి కాస్ట్లీ క్లాత్ అయినా కానీ డ్రెస్ అనేది ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రాదు. ఫస్ట్ ఈ నెక్ అండ్ షోల్డర్ పెట్టాలంటే షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలి. మనకి టోటల్ షోల్డర్ ఇన్ కేస్ ఇప్పుడు నాది 16 ఉంది, 16లో ఆఫ్ వచ్చేసి 8. ఆ 8లో నుంచి 2 ఇంచెస్ తీసేస్తే 6 ఇంచులు ఇక్కడ మనం పెట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఇన్ కేస్ ఎవరికైనా కానీ 18 ఉంది, 18లో ఆఫ్ ఎంత? 9. 9లో 2 తీసేస్తే ఎంత ఉంటుంది? 7 ఉంటుంది. 7 ఇంచెస్ ఇక్కడ పెట్టుకోవాలి. 7 ఇంచెస్లో 3 నెక్, 3.5 షోల్డర్. అట్లా ఏదైనా కానీ మనకి నార్మల్ డ్రెస్ అయితే మాత్రం నెక్ తక్కువ,
షోల్డర్ ఎక్కువ అయితే పెట్టుకోవాలి. లేదు మా నెక్ మంచి బ్రాడ్ కావాలనుకున్నప్పుడే ఈక్వల్ పెట్టుకోవచ్చు. కంపల్సరీ అప్పుడు మనం డోరీ అనేది వెనక కట్టుకోవాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది బేసిక్ అన్నమాట. ఇది వస్తేనే మనకి నెక్స్ట్ మిగతా అన్ని చాలా ఏదైనా కానీ డ్రెస్కైనా లాంగ్ ఫ్రాక్ అయినా దేనికైనా కానీ ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఇది వచ్చిందంటేనే నేను నెక్స్ట్ డే ఇంకొక పాయింట్ అనేది నేను మీకు చెప్తాను. ఎవరైనా కానీ ఈ పాయింట్ నేర్చుకున్న తర్వాత మిగతాది అనేది నేర్చుకోమని చెప్తాను. సో ఇప్పటికైతే నేను ఈ రోజుకైతే ఇంతే క్లాస్ చెప్తున్నాను. నెక్స్ట్ క్లాస్ అనేది నేను రేపు చెప్తాను.